నీ అవ్వ రోజు తిని తిని పెయ్యంతా మొద్దు వాడుతుంది. ఆసనం ఎత్తా. ఈ ఆసనం వేసే ముందు 10 నిమిషాలు కదులకుండా కట్ట దసకపోయినట్టే ఉండాలి. ఇక ఆసనం ఎత్తా. పొద్దు పొద్దుగా ఎటు పోయిండు ఈడవన్నాడేంది బెడ్లకి లేచి వచ్చి ఓ మనిషి లే నా ఇంట్లో అన్నావు లే అగో లేమంటే అగో లేమంటే లేవాడు బెడ్లో వండుకుందులే లే అంటే కదలేంది మాట్లాడు అగో ఓ మనిషి లే లే అంటే అబ్బా దీనవ్వా నన్ను ఇది ప్రశాంతంగా యోగా కూడా చేసుకొని కదా. అగో లేమంటే లేవాడు ఏదైనా చూస్తే ఇచ్చే పోతుంది ఈ నా ఇంట్లో ఉన్నవేంది లే లే అంటే అగో లే ఓ మనిషి లే. నీ అక్క దీనికి ఎట్లా చెప్పాలి? ఈ ఆసనం ఎత్తే 10 నిమిషాల దాకా కదలద్దాయే. ఇది బొచ్చ మీద గుద్దుతాంది, చెంపల పొంటి జరుగుతుంది. నీ అవ్వని లే అంటే అగో పెళ్ళంత సన్నబడ్డది కదా. అమ్మో ఓ శంకరి నువ్వు పళ్ళు తోమకుండానే షాయ్ తాగేటోనివి కాదే శంకరి. జనం ముందు పైన షాయ్ పెట్టదని కాదు శంకరి. నాకు 7 వారాలు నగ చేయిస్తాంటివి కాదే శంకరి. అవి చేయించకుండానే పోయినావు శంకరి. అమ్మో శంకరి ఆగో దీని బౌరు దవడాల పొగదోరా అట్టిగా చాయ్ పెట్టినా అని ఎడుతుంది. కుంప తీసి నేను చచ్చింది అనుకుంటాను. ఏంది నేనేమో కదలద్దాయ పాడుగాను. కాదే శంకరి ఇప్పుడు ఎవరు వింటారా శంకరి. మోసి నీ పాపం పాడుగాను. మమ్మును ప్రశాంతంగా యోగా కూడా చేసుకొని రానే మీ ఆడోళ్ళు. అగో ఈ వైనేంది ఏడుతుంది ఏటిదో అడిగేస్తా. అయ్యో ఏందో వైన ఏడుతాను అన్నకేమైంది? ఏమో తెలియదు పిల్లగా నిద్రలకే లేచి వచ్చిండు. ఇక నా ఇంట్లో అన్నాడు ఎంత లేపినా లేస్తలేడు. అట్లా నేను చూస్తా. చూడు ఏం చెప్పాలి వైనే అంతా అయిపోయింది. ఇక మొత్తుకో. అయ్యో శంకరి నీకు అప్పుడే నిండు దూరం నిండిపోయినాయా. అయ్యో నన్ను ఇష్టపెట్టిపోయినావా. అయ్యో నేను ఆసనం ఎత్తంటే చచ్చిపోయినట్టు ఎడతారేందే. ఆసనం కూడా వేసుకొని ఏమైంది ఇంత? ఏంది యోగాసనం ఎత్తనవా? ఎవడన్నా యోగాసనాలు చేసేటోడు చెట్టు కింద మంచిగా పర్రేసుకొని లేకపోతే ఇక మైదానంలో చేస్తాడు. కానీ గీ నాడింట్లో వండి చేస్తాడే. నువ్వు నిజంగానే పోయినావు అనుకున్నా. అంత ఎటేటో చేస్తావు. అవునే రావాలి. నేను నిజంగానే పోతా. నువ్వేమనుకుంటువే? అనుకునేది ఏమున్నది? నా మొగుడు చీర కొనిస్తా అన్నాడు, కొనియకుండానే పోయిండు అని అనుకుందు. అబ్బ కొడుక మొగడంటే నీకు ఎంత ప్రేమనే. మొగడు పోతే పోనీ కానీ చీర కొనియకుండా వేండని ఏడుతువానే. ఏం చేద్దాం శంకరన్న, గట్ల తయారైంది సమాజం. మరి అవురా పక్కూడా ముక్కు మూయబడితివి. జనం తగిలి తచ్చటోండి కాదురా. కేడ మూసిందే దాతు చూసినాకంతే. ఓహో దాతు చూసినావా? దాతే చూసిందే. ఎవడన్నా దాతు షైకి చూస్తారు గాని ముక్కుకు చూస్తారా? ఏళ్ళు గుచ్చి చూడబడితివి. జనంత అయితే నా పానం పోవు. సరే తీయే ఈ శుభ సందర్భంలో కలువేద్దాంపా. ఏంది శుభ సందర్భమా? అయితే ఓదాంపారా. పోతే పోరి కానీ మళ్ళీ దన్నం రారి అంటే ఉండకూరి. అటు పోయి తెస్తావు నీకెందుకే పరా. ఇంకొకసారి మందు అన్నామనుకో ఎలుకల మందు పెట్టి చంపుదా. మందట మందు నడు పని. నన్ను రోజు మందు కూడా తాగనిస్తలేదు. ఈ సంగతి చెప్తావు. అదో అల్లుడు సరే అల్లుడు నువ్వు రా.
నారాయణ బాబు కళ్ళు ఉన్నదానే ఉన్నది పడదాటి కళ్ళే కదా పండుదాడు ఉన్నది పోతాడు ఉన్నది ఒక్క చెట్లు పట్టుకరా రచిత ఓ రచిత అమ్మా ఏంది బాలిత పోరినట్టు కింద వండి కొనబడుతుంది. బాలింత కాదే కడుపులా బండలు పెట్టి గుద్దినట్టు అవుతుంది అమ్మా నన్ను గుద్దరిస్తలేవు కదా, ఇక అవ్వన్న గుద్దరీతి నిన్ను. అమ్మా నువ్వేం పెళ్ళానివే మొగడు తత్తానంటే మూడవ తతి అంటాను. దంత భాగ్యం నాకెక్కడిది కానీ జేసేపు గట్టినే బొర్రు, అదే తక్కువ అవుతుంది. నీ అవ్వ దీనికి అట్టిగానే అంటానా అని తెలిసిపోయింది అయ్యింది. నిజంగానే కడుపులా టిప్పర్ లారీలు లోడుతూ పోయినట్టు అనిపిస్తుంది నాకు. అట్లనా? జరా లారీలను మెల్లగా పొమ్మని చెప్పు, మెల్లగా పొమ్మని చెప్పు. అబ్బా రజిత నిజంగానే వస్తుంది. ఏమన్నా దయ్యమో కొంటేతనమో ముక్కే కడుపు నిజంగానే వస్తుంది. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఓష్ని నిజంగానే వస్తుందా ఏంది? నిజంగానే వస్తుందని అన్నవా అప్పటి నుంచి? సరే ఆగు మొక్కుతా. దేవుడు దయ్యము చెప్పని తక్కువ కావాలి తల్లి. అట్లనే చెప్పిన తక్కువైతే కోడి కోసి మందు పోతాను ముక్కే. మందు కోసి కోడిని కోసి మొక్కుతా గాని చెప్పని తక్కువ కావాలి. ఇగో ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తుందా? కాలేదు కానీ గాల్లునికి బిడ్డకు ఫోన్ చెయ్యి. సరే చేస్తావు. ఈ దయ్యాలు దేవుళ్ళు లేదు మన ఎక్కడే పెడతాం. కళ్ళు కల్లమ్మ కళ్ళు ఇక నిన్ను తాగకుండా నేను ఉండా. పక్కోడా మా మామ ఫోన్ చేస్తానేంద్రా. హలో మామా. నేను మామని కాదల్లుడు అత్తను. హలో అత్త నువ్వా? చెప్పు ఫోన్ చేసేది ఎందుకు? మామ అప్పటి సంది కడుపులో బండలతో గుద్దినట్టు లారీలు ఉరికినట్టు అవుతుందని అంటాడు బిడ్డ. ఆగో రాళ్ళెందుకు ముక్కిండత్త? మింగుడు కాదు, అట్లా గుద్దినట్టు అవుతుందని అంటుండు బిడ్డ. మరి ఇప్పుడు నేనేం చేయాలి? బిడ్డను తీసుకొని రమ్మంటాడు, తొందర రార్రి. అయ్యో ఏంది బతికినట్లేడా? ఇప్పుడు అత్త నాకు నీ బిడ్డను తీసుకొని. సరే మీరు తొందర రార్రి. ఏమన్నాడే అల్లుడు? అత్తన్నాడే తీయి. ఏమైందన్నా? అరే మా మామకు కడుపు నొప్పి లేచిందట్రా, బతకనట్లేదట. మీ వదిన తీసుకొని చెప్పన పోతారా? పోదాంపా. ఇగో నారాయణ బాబు కళ్ళు రేపు తాగుతావే. ఓకే 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 సరే సరే. మీ అయ్యకు కడుపు నొప్పి లేచిందట, బతకనట్లేడే. చెప్పరా పోదాంపా. మీ అవ్వ పోయినప్పుడు లాభ తెప్పించి నాటుకోడు వచ్చేటాడు. ఇప్పుడు మా మామకి ఏమన్నా అయిందనుకో నా పరిస్థితి ఎట్లనే. పోదాంపా. ఏంది మా అయ్య బతికినట్టులేనా? మొన్న వచ్చినప్పుడు నువ్వు పట్టు చీర కొనిస్తా అన్నాడు. నీ అవ్వ ఓ దిక్కు సత్తాండంటే నీకు చీరకు వచ్చిందానే. చెప్పన పోయి చూద్దాంపా. ఓ మావా మొన్న 10,000 అడిగితే అట్లనే కొట్టావు కాదే మావో. ఓ మావా ఇంకా తాపు కోటలు తెప్పించు కాదే మావో. ఓ మావా ఆ కడుపు నొప్పి నీకే రావన్నారే మావో. ఓ మావా ఊళ్ళో ఎంత మంది ఉన్నారు కాదే మావో. ఓ మావా మావో మళ్ళీ వచ్చినాక ఎట్టు వరకు పోనప్పా. మావా. నాకు మొన్న ఆపు తెప్పించి కాదే మావో. అమ్మా అయ్యా ఏమైంది మావా? అయ్యో ఏమైంది అత్త మామకు? ఏమో బిడ్డ అప్పటి నుంచి వెళ్ళి కడుపులా టిప్పర్ లారీలు తిరుగుతున్నాయి అంటుండు. ఏందత్త టిప్పర్ లారీలు గిల్లెట్లా వచ్చినాయి? అసలు ఏమైంది మావా? ఏమో అల్లుడు గిట్లయితే అప్పటి నుంచి. నువ్వు కన్ను మూసుకుంటేదో తెలుస్తుందట కదా, నీకు చెప్పరాదు జరా. అవల్లుడు నువ్వు కళ్ళు మూసుకుంటే తెలుతుందట కదా, జర చూడు. సరే అత్త చూస్తా. మావా
నీకు పెద్దదైనా పట్టిందే మావా. ఎట్లా అల్లుడు ఇట్లా ఏం చేద్దాం? దానికి ఏదో ఒకటి చెయ్యి. చేత్తా శాంతంగా ఉండు. ఇది మామూలు కడుపు నొప్పి కాదు మావా, అది చిన్న నొప్పి కాదే మావా, చిన్న పేగులకెళ్ళి మావా పొత్తి కడుపులకు దిగుతుందే మావా. అక్కడ దిగినాక చూసుకో మావా, నువ్వు మెసులుతంటే సురుక్కు అని పొడుతుందే మావా, సురుక్కు అని పొడుతుంటే నీ కళ్ళకెళ్ళి నీళ్లు గారుతాయే మావా. నువ్వు ఇట్లా అట్లనే ఉన్నావు అనుకో మావా, సడన్ గా నీ గజ్జలకు నొప్పి దిగుతుందే మావా. ఇవన్నీ ఓవన్నంటే మావా, పెంట బొందలున్న ఎర్ర పుంజుకోయే మావా. మసాలా గసాలా గట్టిగా అయ్యే మావా, ఆ కూర తింటే చెవుటలు గారన్నే మావా, ఆ కూర తినేటప్పుడు ఎవరు చూడద్దే మావా. ఓ మావా, నువ్వు కొన్ని కోసినా నొప్పి పోదట్నే మావా. ఎందుకు పోదంటే నేనేం చెప్పనే మావా, మళ్ళా గజ్జల్లోకెళ్ళి మళ్ళా పొత్తు గడుపులోకి వస్తుందే మావా. మొత్తానికి నీకు పోవన్నంటే మావా, మందు కూడా మొక్కన్నట్టే మావా. ఏమంటవే మావా, నువ్వు కోరి కొయ్యాలే, మందు పెట్టాలి, నీ కడుపులో నొప్పి పోవాలి, నువ్వు ఎగుడు తట్ట కళ్ళు అని సప్పుడు రావంటే మావా. అయ్యో మందు కూడా అడిగిందా అల్లుడు? అది సిగ్నేచర్ అడిగిందే అత్త, పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయని తక్కువ ఖర్చుతో సరిపెడతానే అత్త. నా పానానికంటే ఎక్కువ అల్లుడు, ఎంత ఖర్చు అయినా మంచిదే, తెప్పిద్దాం అల్లుడు. అగో అబ్బా, మా మామ నీ మొక్కులు అన్నీ తెలుస్తారట, ఇక మా మామ ఇడిచిపెట్టి నువ్వు అబ్బా. మామ ఎట్లున్నది? ఇప్పుడు కొద్దిగా దిగినట్టు అనిపిస్తుంది అల్లుడు, కొద్దిగా దిగినట్టు అనిపిస్తుంది. అత్త పసుపు నుండి ఇగో అత్త, అట్లనే పైసలు పట్టుకరా, ఎర్ర పుంజు ఆన్నే ఎదిరించి కోసుకొని వస్తాం, అట్లనే మందు పట్టుకొస్తా. ఎందుకంటే మామకు దయ్యం పట్టింది కదా, అది ఇంటి దాకా తేవద్దు, ఆన్నే పోతం చేసి అంటుకొని రావాలి. అర్థమైందా? 1000 రూపాయలు. మరి కోని కొత్త కడుపు నొప్పి తగ్గుతుందా? ఓ పిస్తదానా, మొన్న మా దోస్తు గారికి గిట్టనే అయిచిందే, నేనే తీసేసిన కాదే, దెబ్బ తక్కువ అవుతుంది. దేవుడిని అడగంగానే మామ తక్కువ అయిందా రాదా? తక్కువైంది మరి తక్కువ కాకుండా చెప్తావు నీ సంగతి. ఆల్రెడీ తక్కువ అయింది. 1000 తెచ్చింది పామా, కూర్చొని పట్టుకొని వస్తా. ఎర్ర పుంజు కూడా అన్ని తీయాలి, కూర అవుతారా ఇంటి దాకా తెచ్చుకుంటే మామ దయ్యం మనకు పడుతుంది. నొప్పి ఏందా మామ? అల్లుడు పోయింది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అబ్బా మామ, ఏమన్నా నాన్న కూర, మీ ఊర్లో ఆయన ఒక్కనే వండుతాడా? కానీ మన ఇంట్లో కూర కలిపి పసుపు కలిపి వేస్తారు కదా, ఈయనేంది మామ కూర వేసినాక ఆ కూరల్ని అల్లం పసుపు మసాలా వేసిండు, కానీ టేస్ట్ చూడు అని ఇచ్చిండు మామ. నా సామిరంగా అది చెప్పద్దిగా. సరే గాని మాము అల్లుడు తిన్నాక వాళ్ళ గిన్నెలు వాళ్ళకి ఇచ్చేద్దాం అల్లుడు, ఎందుకంటే ఊళ్ళో మాట కదా, మాట పోతుంది. నేను ఇచ్చేస్తా. సరే మరి నేను ఇచ్చేస్తా అల్లుడు. అత్త ఓ అత్త, ఇక రాని దయాన్ని మొక్కి కూర తెచ్చినాం. అట్లే మామ, ఆ దయ్యానికి మొక్కినప్పుడైతే నాకైతే పెయిన రుమాలన్నీ వినబడ్డాయి అత్త. అత్త కూర అయినాక దయ్యానికి మొక్కుతుంటే మామ గిర్రని తిరిగి 4 దరుచుకొని పడ్డాడు. ఎరికేనా పెయ్యి అంతా చల్లగా ఉంటలే, ఎందుకంటే మనం మొక్కిన మొక్కు ఆ మొక్కినాం కదా, గందికి అది పారిపోయింది. అది పారిపోయి వెళ్ళే ముందు ఎవరికైనా చల్లగా ఉంటుంది పెట్టి తక్కువ అవుతుంది. కానీ మామ పొద్దున అన్నం తినట్టున్నాడు, గిర్రని తిరిగి కొడుకు విన్నావా? తెత్తన వారే
దయ్యం తల్లి నువ్వు అనుకున్న మొక్కు నీకు తీర్చినావు. మళ్ళా మా సంవత్సరం రాక మా మామకు పట్టద్దు. సంవత్సరం దాకా సంవత్సరం దాకా కాదు మామ, సంవత్సరానికి 5-6 సార్లు పట్టు అంటానా. ఎన్నిసార్లు పట్టినా మంచిదే గాని మా బాపు మంచుకుంటానని మొక్కి తిను. మా జాల్తి దయ్యానికి మొక్కుడు మీరు తినుడు. ఏం దయ్యమో ఏమో ఇక. ఓ అత్త గట్టిగా నాకు దయ్యం గిట్టున్నది అనుకో, మామ రక్తం కక్కుతో నిన్నే మొక్కు చెంపలేసుకో. నక్కలేవు గట్టిగా. మామా నీ ప్లాన్ సూపరే. ఇగో నెలకోసారి కాలు నొత్తాంది, నాకు ఏళ్ళు నొత్తాంది, చెవు నొత్తాంది, బొత్త నొత్తాంది అను. అత్త కడుపు కడుక్కొని తిందా మంచిగా. అదే అల్లుడు అట్లా చేద్దాం మనం. ఆయన అల్లుడు నేను సిగ్నేచర్ తెమ్మంటే అవి తెప్పించిన. ఇక మామ నీకు కొంచెం బుద్ధి మారదే. ఇక నీకు పుట్టుకతోటి వచ్చింది, అది పుట్టుకతోటి వచ్చింది ఏదో అంటారు. ఇక అనద్దు కానీ నువ్వు మామ అయినవు. ఏదో ఒకటి కడుపులో తీసుకోవాలి కానీ సిగ్నేచర్దే, బెండర్ స్పైట్దే, 100 పేపర్దే అంటావా. ఒక్కొక్కసారి ఓసి కూడా గతి ఉండదు. అర్థమైందా? ఇట్లనే నేను ఒక్కోసారి నాటకం ఆడు, నీ బిడ్డను తీసుకొని వస్తా. సరే అల్లుడు, సరే సరే అల్లుడు. మామ దయ్యం పేరు చెప్పి మమ్మల్ని ఆగం చేసి తిని తాగొచ్చి నాటకం ఆడతారా? మీ సంగతి చెప్తుండు. సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.